నాకు ఎవరు సాయం చేసినా ఎవరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సువార్త ప్రకటించాలా. ఏమో ఎవరో ఒకరు మారాలా, ఎవరో ఒకరు బలపరచబడాలా, ఎవరో ఒకరు దేవునిలో నడవాలా. అది దేవుడు చూసి నన్ను సంతోషిస్తాడనే ఒక ఆలోచన తప్ప మరొకటి లేదు. ఈరోజు టీవీలో కొన్ని వేల రూపాయలు ఖర్చు అయినా ఎందుకు చేస్తానంటే మీరు ఏదో ధనం ఇస్తారని కాదు, కానీ మీరు ఏదో ఆస్తుపాస్తులు లాగా ఇస్తారని కాదు, కానీ ఎవరో హృదయమో కదిలించబడుతుందని ఒక ఆశ తప్ప మరొకటి కాదు. అందుకు మీరందరూ కూడా దేవుడు ఎవరనేది మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ లోకం అంతా కూడా చీకటితో నిండి ఉన్నది. నువ్వు నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవైతే ఈరోజే జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో మనం ఏమి పట్టుకురాలా, మళ్ళీ ఏమి పట్టుకెళ్ళాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఈ లోకంలో ఉన్నదంతా కూడా శూన్యం అంటున్నాడు. సూర్యుడి కింద ఉన్నదంతా కూడా శూన్యం అంటున్నాడు. కానీ నీవు ఎంత మంచి చేశావో, ఎంత చెడు చేశావో సమస్తమో నేను చూస్తున్నాను అంటున్నాడు. అందుకు ఈ లోకంలో ఎవరినే మెప్పించాలని కానీ ఎవరినో ఏదో చేయాలని కాదు, కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ భూలోక యాత్ర ముగించి అంతవరకు ఆయన ఇష్టడుగా, ఆయన బిడ్డగా, ఆయనకి నీవు ఇష్టమైన కుమారుడిగా, కుమార్తెగా జీవిస్తే ఈ లోకంలో అంతకన్నా ధన్యుడు, అంతకన్నా ధన్యురాలు భూలోకంలో ఎవరు కూడా లేరు.